నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాబోయే 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అందరూ పట్టభద్రులు ఉన్నారు, చాలా మంది చదువుకుని ఉన్నారు. కాంగ్రెస్ విషయాల్లో తీసుకుంటే ఢిల్లీలో 100 సంవత్సరాలు ఉన్న చరిత్రకు ఒక్క సీటుకి రాలేదంటే ఇదే నిదర్శనం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఎంతో మంది పోయి క్యాన్వాసింగ్ చేశారు. ఇన్ని సీట్లు గెలిస్తాం మా గవర్నమెంట్ వస్తాను కూడా ఎక్కడ గవర్నమెంట్ వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ బీసీలను ఎంత మోసం చేస్తుందంటే బీసీలో ఉన్న కోటను ముస్లింలకు ఇచ్చి బీసీలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మెడల వంచి వాళ్ళను చేపిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో ఏంది డిక్లరేషన్ బీసీ ఉంటే గతంలో బీసీ దినదినం పెరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో బీసీలు తగ్గిపోతా ఉన్నారు. ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ఎంత బుద్ధి ఉందో దీన్ని బట్టి ఆలోచించుకోలే. బిడ్డ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఎలక్షన్లో వస్తే గెలిచిన తర్వాత మీ మెడల్ వంచి ఆ డిక్లరేషన్ లో ఎందుకంటే కంపల్సరీ చేపిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువకుల విషయంలో తీసుకుంటే యువతకు 5 లక్షలు ఇస్తాని, తర్వాత గ్రాడ్యుయేట్లకు 20 లక్షలు ఇస్తాని ఎక్కడ ఇచ్చినా దాఖలాలు లేవు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే 2 లక్షల డిక్లరేషన్ ఇస్తాని జూన్ 2వ తారీఖు నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షలు ఫుల్ఫిల్ చేస్తాడు. ఎక్కడన్నా మీరు ఫిల్అప్ చేసిన దాఖలాలు ఉన్నాయా? రైతుల విషయంలో తీసుకుంటే రైతు భరోసా అని చెప్పి రైతులకు మోసం చేసిన గవర్నమెంట్ ఇది. అదేవిధంగా యువ వికాస్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లలకు స్కూటీ ల్యాప్టాప్ ఇచ్చిన మోసం చేసిన గవర్నమెంట్ ఇది. ఇంకొకటి ఎక్కడ సెక్రటరీ పోయినా ద్వారా అక్కడ కమిషన్ రాజ్యం ఉంది. ప్రజల కష్టాలేమో కంటికి, కమిషన్లేమో వాళ్ళ ఇంటికి అనేది తెలియజేస్తా ఉన్నాను. కోతలేమో రైతుల కోతలు, కరెంటు కోతలు రైతులకు, డబ్బులేమో వీళ్ళ ఇంటికని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేధావులు ఎవరైతే ఉన్నారో మొన్న పెట్టిన బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద 12,75,000 ఇచ్చి ఉద్యోగులకు ఆదుకున్నది, ఎంప్లాయ్మెంట్ ఆదుకున్నది, వీళ్ళందరూ ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ. దేశంలో మొత్తం మీద 5G నడుస్తూ ఉంటే కాంగ్రెస్ లో 3G నడుస్తూ ఉన్నది. ఒక సోనియాజీ, రాహుల్ జీ, మళ్ళా ప్రియాంకజీ, ఈ 3G నడుస్తూ ఉన్నాయి. మనదేమో పరివార పార్టీ, అదేమో కుటుంబ పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ నా కోసానికి మన పార్టీ ఎవరైతే యువకులు ఉన్నారో వీరందరూ రాబోయే రోజుల్లో అందరు కష్టపడి 20 రోజులు కష్టపడి గెలిపించాలని కోరుతూ అయ్యే అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.